మై లవ్లీ సబ్స్క్రైబర్స్ ఎలాగ ఉన్నారు? అందరూ బాగా అయితే ఉన్నారనుకున్నాను. ఈరోజు మన ఇండియాలో సరికొత్త న్యూ సౌండ్ బార్ అయితే లాంచ్ చేయడం అయితే జరిగింది, బోట్. మరి ఈ బోట్ కంపెనీ నుంచి వచ్చిన సౌండ్ బార్ ఏంటి, ఈ సౌండ్ బార్ యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటి, మరి ఈ సౌండ్ బార్ మరి ఎంత ప్రైజ్లో లాంచ్ చేసింది మన ఇండియాలో, మరి ఈ సౌండ్ బార్ అవైలబిలిటీ ఎప్పటి నుంచి అన్న దాని గురించి మాట్లాడదాం ఈ యొక్క వీడియోలో. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ యొక్క వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. చూశాక మీ యొక్క లైక్ అనేది ఇవ్వండి. అలాగే ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం అనేది జరుగుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సపోర్ట్ చేస్తూ ఉండండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఎవరైతే బడ్జెట్ కేటగిరీలో ఒక డాల్బీ అట్మాస్ సౌండ్ బార్ కావాలి అనుకున్నట్లయితే ఈ యొక్క సౌండ్ బార్ అనేది చాలా చాలా బాగా అయితే ఉంటుందైతే నేనైతే అనుకుంటున్నాను. అండ్ ఈ యొక్క వీడియో ఎంటర్ వరకు అయితే చూడండి. చూసాక ఖచ్చితంగా మీకైతే తెలుస్తుంది మరి సౌండ్ బార్ కొనొచ్చా కొనకూడదు అనే దాని గురించి కూడా మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. అలాగే నేను కూడా ఈ యొక్క సౌండ్ బార్ గురించి ప్లస్ అండ్ మైనస్ కూడా అయితే మాట్లాడుకుందాం ఈరోజు వీడియోలో. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. బోట్ అవెంటా బార్ 4000 DA అనే సౌండ్ బార్ని లాంచ్ చేసింది మన ఇండియాలో. ఈ యొక్క సౌండ్ బార్ 2.1 ఛానల్గా కాన్ఫిగరేషన్ అయితే చేయడం అయితే జరిగింది. ఒక సౌండ్ బార్ అయితే ఉంటుంది, అలాగే ఒక సబ్ ఊఫర్ అయితే ఉంటుంది. వీటి యొక్క ఆడియో అవుట్పుట్ RMS వచ్చేసరికి 200 వాట్స్ RMS ఆడియో అవుట్పుట్ అయితే ఉంటుంది. 60 వాట్స్ RMS వచ్చేసరికి పవర్ఫుల్ ఊఫర్ అయితే ఉండడం అయితే జరుగుతుంది అనమాట. మిగతా 140 వాట్స్ వచ్చేసరికి పవర్ఫుల్ సౌండ్ బార్కి అయితే ఉంటుంది. దీనిలో వచ్చేసరికి ఏకంగా 7 డ్రైవర్స్ అయితే ఉంటాయి. ఈ యొక్క 7 డ్రైవర్స్ వచ్చేసరికి డిజిటల్ ఆడియో పవర్ యాంప్లిఫైయర్ అయితే ఉంటుందన్నమాట. ఈ సౌండ్ బార్లో వచ్చేసరికి ఆ డ్రైవర్స్ గురించి మాట్లాడుకోవాలంటే 4 డ్రైవర్స్ అయితే ఉంటాయి. ఇవి వచ్చేసరికి 2.25 ఇంచెస్ డ్రైవర్స్ అయితే ఇంక్లూడ్ చేయడం అయితే జరిగింది. అలాగే మరొక 2 డ్రైవర్స్ అయితే ఉంటాయి. ఇవి వచ్చేసరికి ఓన్లీ 2 ఇంచెస్ డ్రైవర్స్ అనమాట. ఒక డ్రైవర్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. అదేసరికి 6.5 ఇంచెస్ డ్రైవర్స్ అయితే ఉంటుంది. ఏదైతే 6.5 ఇంచెస్ డ్రైవర్స్ అయితే ఉందో ఇది సబ్ ఊఫర్లో అయితే ఇంక్లూడ్ అయితే చేయడం అయితే జరిగింది. మిగతా డ్రైవర్స్ అన్ని వచ్చేసరికి సౌండ్ బార్లో అయితే ఇంక్లూడ్ అయితే చేయడం అయితే జరిగింది అనమాట. సో ఈ విధంగా 7 డ్రైవర్స్ అయితే ఇంక్లూడ్ అయితే చేశారు. సో ఒక మూవీ ఎక్స్పీరియన్స్ కోసం అండ్ బేస్ కానీ అండ్ పంచి డైలాగ్స్ కానీ క్లియర్గా వినపడడం కోసం డాల్బీ అట్మాస్ 3D టెక్నాలజీ కూడా తీసుకొని అయితే వచ్చారు ఈ యొక్క సౌండ్ బార్ని. మరి ఈ సౌండ్ బార్ యొక్క కనెక్టివ్ పోర్ట్స్ గురించి అయితే మాట్లాడుకోవాలి. ఎందుకంటే చాలా ఇంప్రెసివ్ కనెక్టివ్ పోర్ట్స్ తోటి తీసుకొని అయితే వచ్చారు. మనకు అన్ని కనెక్టివ్ పోర్ట్స్ అనేవి ఈ యొక్క సౌండ్ బార్లో ఇంక్లూడ్ చేయడం అయితే జరిగింది. బ్లూటూత్ 5.0 సపోర్ట్ అయితే ఉంటుంది. దీని యొక్క రేంజ్ అనేది 10 మీటర్స్ వరకు అయితే ఉంటుంది. అండ్ HDMI పోర్ట్ ఉంటుంది, అది కూడా ARC సపోర్ట్ అయితే ఉంటుంది. USB పోర్ట్ సపోర్ట్ అయితే ఉంటుంది. ఆప్టికల్ పోర్ట్ సపోర్ట్ అయితే ఉంటుంది. ఆక్స్ కేబుల్ సపోర్ట్ కూడా ఉండడం అయితే జరుగుతుంది. సో ఈ యొక్క సౌండ్ బార్ యొక్క ఆడియో రెస్పాన్సివ్ ఫ్రీక్వెన్సీ టైం వచ్చేసరికి 80 Hz నుంచి 20,000 Hz వరకు అయితే ఉంటుందన్నమాట. సో ఈ యొక్క సౌండ్ బార్ని మనం వాల్ మౌంట్గా కూడా అయితే బిగించుకోవచ్చు. అలాగే వీటితో పాటు ఒక మాస్టర్ రిమోట్ అయితే ఉంటుంది. ఈ యొక్క మాస్టర్ రిమోట్ని మనం బ్లూటూత్ ద్వారా సౌండ్ బార్కి అయితే పేరు అయితే చేసేసుకొని అండ్ పాజ్ చేసుకోవచ్చు, ట్రాక్ని మార్చుకోవచ్చు. అలాగే మనకు మోడ్స్ని కూడా మార్చుకోవచ్చు. మూవీ మోడ్స్ అయినా లేకపోతే మ్యూజిక్ మోడ్స్ అయినా న్యూస్ అయినా కానీ ఇలాంటి మోడ్స్ అన్నిటిని మనం అయితే ఒక రిమోట్ ద్వారా హ్యాండిల్ అయితే చేసుకోవచ్చు. టోటల్గా డిఫరెంట్గా మనం అయితే వినొచ్చు అనమాట. 3Dని ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. బేస్ని కానీ ట్రెబుల్స్ కానీ అన్నిటిని అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు ఈ యొక్క రిమోట్ తోటి. సో ఈ విధంగా మనకు మాస్టర్ రిమోట్ కూడా ఇవ్వడం అనేది జరిగింది ఈ యొక్క సౌండ్ బార్లో. మరి ఈ సౌండ్ బార్ యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకోవాలంటే వీళ్ళు మన ఇనిషియల్గా వీళ్ళు లాంచ్ చేసిన ప్రైస్ సరికి 24,000, కానీ ఫ్లిప్కార్ట్లో కానీ వీళ్ళ యొక్క వెబ్సైట్లో కానీ ప్రైస్ అనేవి 14,399 అయితే ఉంది. అంటే వీళ్ళు ఒక ఆఫర్ తోటి తీసుకొని అయితే వచ్చారు ఈ యొక్క సౌండ్ బార్. సో ఫ్రెండ్స్, మరి ఈ యొక్క ఆఫర్ ఎన్ని రోజులు ఉంటుందో మనకైతే తెలియదు, కానీ బట్ ఇప్పుడు వచ్చేసరికి ఈ యొక్క సౌండ్ బార్ ఆసమ్ అని చెప్తాను. డాల్బీ అట్మాస్ 3D టెక్నాలజీ సపోర్ట్ అయితే ఉంటుంది అండ్ అన్ని కనెక్టివ్ పోర్ట్స్ సపోర్ట్ అయితే ఉన్నాయన్నమాట. అది కూడా 2.1 ఛానల్ 14,399 రూపీస్లో రావడం అనేది ఒక మంచి విశేషం అని చెప్పుకోవచ్చు. అలాగే వూఫర్ సపోర్ట్ అండ్ ఒక ఎక్స్పీరియన్స్ అనేది మరో లెవెల్ ఉంటుందని అయితే బోట్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది. సో ఈ విధమైన స్పెక్స్ తోటి బోట్ అవెంటా బార్ 4,000 DA సౌండ్ బార్ని మన ఇండియాలో అయితే లాంచ్ చేయడం అయితే జరిగింది. మరి ఈ సౌండ్ బార్లో నాకు ఒక మైనస్ కూడా అయితే అనిపించింది. ఎందుకంటే వీలైతే ఇక్కడ మెన్షన్ చేయలేదు HDMI CEC సపోర్ట్. HDMI CEC సపోర్ట్ ఉంటే మనకు బెటర్ అనమాట. మనం ఎప్పుడైనా HDMI త్రూ మనం టీవీకి కనెక్ట్ చేసుకుంటే సింగిల్ రిమోట్ ద్వారా మనం అయితే హ్యాండిల్ అయితే చేసుకోవచ్చు. సౌండ్ని తగ్గించాలన్నా ఇంకా వేరే ఏమైనా పనులు చేయాలన్నా కానీ సూపర్గా అయితే ఉండడం అయితే జరుగుతుంది.
జరుగుతుందన్నమాట సిఈసీ సపోర్ట్. బట్ నాకు ఎక్కడ కనపడలేదు. సో మరి ఇదొక మైనస్ అయితే ఉందన్నమాట. బట్ 14,990 రూపీస్లో ఒక సౌండ్ బార్, అది కూడా వైర్డ్ సబ్‌వూఫర్ సపోర్ట్ తోటి అండ్ డాల్బీ అట్మాస్ 3D టెక్నాలజీ సపోర్ట్, 200 వాట్స్ సపోర్ట్ తోటి తీసుకొని వచ్చారు. ఏకంగా 7 డ్రైవర్స్ తోటి అనమాట. సో ఇదన్నమాట ఫ్రెండ్స్ బోట్ అవెంటా బార్ 4000 DA ఫుల్ డీటెయిల్స్. మరి ఈ యొక్క వీడియో కానీ నచ్చినట్లయితే ఖచ్చితంగా అయితే లైక్ అయితే చేస్తారైతే అనుకుంటున్నాను. అలాగే ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్కి వాట్సాప్ గ్రూప్లో, అదర్ సోషల్ మీడియా గ్రూప్లో షేర్ చేస్తారైతే అనుకుంటున్నాను. మరి ఎవరైనా పర్చేజ్ చేయాలంటే మాత్రం లింక్స్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అండ్ పర్చేజ్ చేయాలనుకున్న వాళ్ళు పర్చేజ్ అయితే చేయండి. అండ్ మీ సపోర్ట్ అయితే ఈ యొక్క ఛానల్కి అయితే తెలపండి. అండ్ ఇంకో వీడియోలో మీ ముందుంటాను. అప్పటి వరకు బై బై, సీ యూ, టేక్ కేర్.